అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి గల వారికి రేపటి రోజున అనగా జనవరి 30వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు ఎటువంటివి, ఆ వార్తల వల్ల వారికి శుభమా అశుభమా మొత్తం అయితే వీడియోలో పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున మీ జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి మార్పు అనేది కలగబోతుంది. ఎంతో ముఖ్యమైనటువంటి ఈ రోజున మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వివరణ కూడా ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. కాబట్టి మనసు పెట్టి తప్పకుండా వినండి. ఒక్క 10 నిమిషాలు కేటాయించి తప్పకుండా కాసేపు అయితే వినండి. ఈరోజు కొన్ని రహస్యాలు కూడా మీరు తెలుసుకోబోతున్నారు. మీ జీవితంలో ఇప్పటి వరకు మూసుకుపోయినటువంటి మార్గాలన్నీ కూడా ఈరోజు తెలుసుకోబోతున్నారు. మీకు అనిపిస్తాయి. అలాగే ఏ తలుపులైతే ముందైతే మీరు నిరాశ చెంది ఆ తలుపులు ఈరోజు మీకు బార్లా తెరుచుకోబోతున్నాయి. దానికి కారణం మీలో ఉన్నటువంటి ఓపిక సహనం అని అయితే చెప్పుకోవచ్చు. భగవంతుడు మీకు ఇస్తున్నటువంటి ఒక అవకాశంగా భావించి తప్పకుండా భగవంతునికి కృతజ్ఞతా భావాన్ని అయితే మీరు తప్పకుండా తెలుపుకొని తీరాలి. ఈ రోజున మీ మనసులో ఎన్నో రకాల ప్రశ్నలు అయితే చాలా రోజున మెదులవుతూ ఉన్నాయి. నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, నా కష్టాలు ప్రతిఫలం లేదా అని మీరు భగవంతుని అడుగుతూనే ఉన్నాడు. గుర్తుంచుకోండి, మీ ప్రశ్నలు ఎప్పుడూ కూడా తప్పు కాదని మిమ్మల్ని అయితే మీరు తెలుసుకొని సహాయపడేటువంటి మార్గాలు కూడా భగవంతుడు ఏంటంటే ప్రతిసారి యొక్క రాశిగల వారికి ఎప్పుడూ కూడా మంచి జరిగేలా అనుగ్రహిస్తూనే వచ్చాడు. అయితే మీరు భగవంతుని చాలాసార్లు అడిగి ఉన్నారు, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చిందని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీకు అన్నింటా కూడా అడుగడుగునా కూడా భగవంతుడు నేనున్నానని చెప్పి ప్రతిసారి కూడా మీకు కింద పడితే పైకి లేపుతూనే వచ్చాడు. అయితే ఈ రోజున మీకు మాత్రం చాలా రకాల సమస్యలకు అయితే ఒక సమాధానం తప్పకుండా దొరకబోతుంది. మీకోసం భగవంతుడు ఈరోజు అద్భుతాలను చాలా క్లియర్గా ప్లాన్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ప్రతి మంచి పనికి ఒక సరైన సమయం అయితే వస్తుంది. ఈ సమయం ఆ రోజు మీ జీవితంలో రాబోతుంది. అంటే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, అలాగే మీరు కృంగిపోయినటువంటి బంధాల పరంగా కూడా ఇవన్నీ కూడా ఈరోజు మీలో మార్పులు చవి చూడబోతున్నారు. మీ చుట్టూ అకస్మాత్తుగా కలిగే మార్పులు అయితే ఈరోజు మీకు పదే పదే కనిపించే కొన్ని అంకెలు, మీ మనసులో అకస్మాత్తుగా కలిగే ప్రశాంతత, ఇదంతా కూడా మీ ప్రశ్నలకు బదులుగా ఇస్తున్నటువంటి భగవంతుడు అయితే మీకు ఒక సమాధానాన్ని భావించండి. అలాగే చాలాసార్లు బాధపడి ఉంటారు, నేను ఎవరిని ఎప్పుడు ప్రేమించాను, వారి వల్లే నేను ఇంత బాధ కలుగుతున్నాను అని చెప్పి మీరు కుమిలిపోయి ఉంటారు. దానికైతే ఒక లోతైనటువంటి కారణం ఉంది. మీలో ఉన్నటువంటి కొన్ని బలహీనతను పోగొట్టడానికి, మిమ్మల్ని ఒక బలమైనటువంటి వ్యక్తిగా మార్చడానికి ఆ భగవంతుడు మీకు ఇన్ని బాధలను కలిగించాడైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని వదిలేసిన వారు ఈరోజు తప్పకుండా మీకు ఒక గొప్ప గుణపాఠాన్ని అయితే నేర్పించబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాళ్ళని అయితే తక్కువ చేసుకోకండి. అత్యంత బాధలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు అత్యంత అందమైనటువంటి జీవితాన్ని అయితే మీరు తప్పకుండా గడిపి తీరబోతున్నారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల దగ్గర అయితే సమాధానాలు వెతికారు, కానీ నిజమైనటువంటి సమాధానం అయితే మీ దగ్గర ఉందని చెప్పి ఈ రోజున మీకు భగవంతుడు గుర్తు చేసి తీరుతాడు. మీకు అన్నింటా కూడా విజయం అనేది రావడం తథ్యమని అయితే చెప్పుకోవచ్చు. మీకు ప్రేమ లభిస్తుందా లేదా, ఉద్యోగం లభిస్తుందా లేదా, కొత్త నూతనమైనటువంటి వ్యక్తి యొక్క పరిచయం అనేది లభిస్తుందా, ఇలా ఏదైనా కానీ జరగవచ్చు. ఈరోజు ఏర్పడేటువంటి మార్పులు అనేవి మీ యొక్క పాత బాధలను, ప్రశ్నలను ఇక్కడితో విడిచిపెట్టేలా ఉంటాయి. ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అనేది ఈ రోజు నుండి మొదలైందా అని మీ మనసుకైతే అనిపిస్తూ ఉంటుంది. ఏ అవకాశాల కోసం అయితే మీరు సంవత్సరాలుగా ఎదురు చూశారో అది ఈరోజు మీ కళ్ళ ముందు అయితే ప్రత్యక్షం అవబోతుంది. మీరు కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టుకు కూడా ఈరోజు ప్రతిఫలం అనేది లభించబోతుంది. మీ మనసులో కలుగుతున్నటువంటి ఒక చిన్న ఆశ ఈ రోజున మీకు భవిష్యత్తును మార్చేలాగా ఉంచబోతుంది. చెప్పడానికి అసలు అతిశయోక్తి అయితే కాదు ఇది. ఈరోజు అయితే మీకు భగవంతుడు మీతో తప్పకుండా మాట్లాడి తీరుతాడు. ఈ రోజు నుండి మీరు కేవలం కూర్చొని కష్టాలను చూస్తూ ఉండేటువంటి వ్యక్తులైతే కాదు, మిమ్మల్ని మీరు అందంగా నిర్మించుకునేటువంటి సృష్టికర్తగా మీరు మారబోతున్నారు. ప్రతి ఒక్క విషయంలో కూడా మీ యొక్క అనుభవాల ద్వారా ఈరోజు మీకు తెలుస్తుంది. మీ మనసులో కలిగేటువంటి ఆందోళన అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అయితే ఇది ఈ రోజు నుండి మీ జీవితం అయితే మారబోతుంది అనడానికి ఒక సంకేతం అని చెప్పుకోవచ్చు. మొదటిసారి మీ యొక్క హృదయం భరించలేంత బాధతో నిండిపోయినప్పుడు, మీకు ఎవరు తోడు లేరని చెప్పి మీకు అనిపించినప్పుడు భగవంతుడు మిమ్మల్ని చాలా రకాలుగా ఆదుకున్నాడని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఓర్పు, నమ్మకం, మీ యొక్క మంచితనం కారణంగా మీరు భగవంతునికి దగ్గర అయ్యారు. అలాగే మిమ్మల్ని కొత్తగా కనుక్కునేలాగా మీరు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఓటమి గురించి ఆలోచించినప్పుడల్లా మీకు భగవంతుడు ఒక చిన్న ఆశను కలిగిస్తూనే వచ్చాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పాట రూపంలో కానీ, ఒక అంకె రూపంలో కానీ, ఒక మనిషి రూపంలో కానీ, ఏదో ఒక సందేశం రూపంలో కానీ పలు రకాలుగా మీ ముందుకైతే తారసపడుతూనే వచ్చాడు. అలాగే ఈ రోజున మీకైతే తప్పకుండా దైవానుగ్రహం అయితే కలిగి తీరుతుంది. ఈ రోజున మీరు అర్థం చేసుకుంటారు, ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. అనుభవాల ద్వారా ఎన్నో రకాలుగా మీరు పడినటువంటి కష్టాలకు గుణపాఠం నేర్చుకోబోతున్నారు. అకస్మాత్తుగా అన్ని రకాల సమస్యలు
దూరమైనట్లుగా ఈరోజు మీకు అనిపిస్తుంది. అలాగే మీరు బాధతో నడిచినటువంటి దారులే మిమ్మల్ని అయితే వెలుగు వైపు నడిపిస్తే తీరుతాయని చెప్పి మీరు తప్పకుండా తెలుసుకుంటారు. మీ సమయం ఏది కూడా వృధా కాలేదు. మీ యొక్క ప్రార్థనలేవి కూడా వృధా కాలేదు. అలాగే మీరు చూసినటువంటి భగవంతుడు కూడా ఈరోజు మీకు మంచి మంచి అవకాశాలు అయితే ఇవ్వబోతున్నాడు. అలాగే ఈరోజున మీరు అన్ని రకాలుగా కూడా ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, అలాగే ఏదైతే మీరు వస్తువు కొనుగోలు చేస్తారో దాని పరంగా అయినా, బంగారం పరంగా అయినా సరే, ఏదైనా సరే అన్ని రకాలుగా మీకైతే ఈ రోజున మీకు మంచి సమయం అనైతే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున ఒక ప్రణాళిక పరంగా అన్ని సర్దుబాటు చేస్తారు. మీ జీవితంలో ఏదైనా అకస్మాత్తుగా జరిగినట్లుగా ఈరోజు మీకు అనిపిస్తుంది. కానీ దాని వెనుక ఒక పెద్ద కారణం అనేది బలంగా ఉంటుందని అయితే తెలుసుకోవాలి. ఇక మీరు చాలా ఒంటరితనాన్ని అనుభవించి ఉంటారు. ఆ బాధ మిమ్మల్ని ఈరోజు అద్భుతంగా మీకోసం అయితే సిద్ధం చేసేలా ఉంది. మీ సమయం పూర్తిగా మారబోతుంది. మీరు చేయవలసిందల్లా కేవలం ఒక్కటే, మీ యొక్క పాత భయాలను, ఆందోళన, సందేహాలను అన్నింటినీ విడిచి పక్కన పెట్టండి. ఈ రోజున మీరు నడవడానికి ఒక భగవంతుడైతే మీకు తోడుగా ఉపయోగపడుతుందని తెలుసుకోండి. మీరు ప్రతిసారి నా రాత ఎందుకు ఇలా ఉంది అనుకున్నప్పుడల్లా భగవంతుడు మీకోసం ఒక కొత్త అవకాశం అనేది సృష్టిస్తూనే ఉన్నాడు. మీరు ఎప్పుడూ కూడా ఆగకుండా, మీరు అడగకుండా, మీరు పడిపోయిన కష్టానికి ప్రతిఫలానికి తప్పకుండా ఈరోజు మీ వద్దకు వచ్చేలా చేయబోతున్నాడు. పాత జ్ఞాపకాలను మూట కట్టి పక్కన పెట్టేయండి. మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వారిని క్షమించి విడిచిపెట్టండి. ఇప్పుడు మీ యొక్క ముందు కొత్త ప్రపంచం ఉందని అయితే తప్పకుండా మీరు గమనించుకోవాలి. ఆ కొత్త కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త ఆనందాలు ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ మిమ్మల్ని పలకరించలేకపోతున్నాయి. అలాగే ఈ రోజున మీరు మాటలు వింటున్నప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకుంటున్న, కళ్ళు చెమ్మగిల్ల మీరు భగవంతునితో కనెక్ట్ అయినట్టుగా అనిపించినా తప్పకుండా మనసులోనే భగవంతునికి కృతజ్ఞతలు అనేది చెప్పుకోండి. ఈరోజు మీకు ఒక కొత్త రోజు అనేది కొత్త అనుభూతిని ఇస్తుందైతే చెప్పుకోవచ్చు. మీ లోపల ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తిని ప్రపంచానికి చూపే విధంగా అయితే చెప్పుకోవచ్చు. లేచి నిలబడకండి. మీ యొక్క కళలను ఈరోజు మీరు నిజం చేసుకోండి. ఈ క్షణం మీ దగ్గర ఏమీ లేదని చెప్పి మీకు అనిపించిన భగవంతుని యొక్క ఆశీస్సులు మీపై నిండుగా ఉన్నాయని చెప్పి మాత్రం మర్చిపోకండి. ప్రయాణాలు చాలా సుఖంగా అయితే సాగుతాయి. ఉత్తర దక్షిణ దిక్కుల వైపు ఈరోజున మీరు చాలా బాగా అయితే ప్రయాణాలు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితంలో సువర్ణ అధ్యాయం మొదలయ్యే రోజులు మీరు అలసిపోయినప్పుడల్లా కూడా మీ చుట్టూ ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తు చేసుకోండి. చిన్న చిన్న మార్పులు కూడా మీరు ఒకసారి గమనించి తీరాలి. మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని తప్పకుండా దూరంగా పెట్టండి. మీ యొక్క మంచి కోసం ఎవరైతే చెప్పి మిమ్మల్ని ప్రాధాయపడుతూ మీ వెంట ఉంటుంటారో మీ సమస్యల పరిష్కారం అకస్మాత్తుగా దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు భగవంతుడు ఒక సంకేతం అని గమనించండి. ఈరోజు మీరు ఉదయం నిద్ర లేవగానే ఏదో కొత్తగా అనిపించినట్లు మీకు అనిపిస్తుంది. తప్పకుండా అయితే మీ మనసులో ఎలాంటి భారం కూడా మీకు అనేది ఈరోజు ఉండదు. చాలా ప్రశాంతంగా ఉండబోతుంది. ఉన్నతాధికారుల యొక్క మక్కువ అయితే మీకు, వారి యొక్క ప్రెజర్ అయితే మీ మీద ఉండకపోవచ్చు. వారి యొక్క ఒత్తిడి మీ మీద ఉండకపోవచ్చు. ఇటువంటి అవకాశాలన్నీ కూడా మీకు ఆనందమైనటువంటి అవకాశాలు అందుతాయి. మీ యొక్క ఇంటి తలుపులు తెరవబడతాయి. మిమ్మల్ని వదిలేసిన వారిలో మరలా మీ దగ్గరికి రాబోతున్నారని చెప్పి ప్రయత్నాలు చేయబోతున్నారు. మీ లోపల ఒక చెప్పలేంత ప్రశాంతత ఏర్పడడం చవి చూస్తారు. మీకు నిజమైనటువంటి విజయం అయితే గుర్తిస్తారు. ఇప్పుడు ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చొని మీ చుట్టూ ఒక గొప్ప శక్తి ఉన్నట్లుగా ఒక్కసారి ఊహించుకోండి. అది మీకు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుంది. మీ యొక్క ఒంటరిత అని చెప్పి పదే పదే మీరు గుర్తు చేస్తున్నారు. తప్పకుండా రేపటి రోజున మీరైతే దైవారాధన చేసుకోవడం ఎంతైనా అవసరం. మీకు లక్ష్మీ కటాక్షం అష్టైశ్వర్యాలు అయితే సిద్ధిస్తాయని చెప్పుకోవచ్చు. మీరు తప్పకుండా ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం, అలాగే దగ్గరలో ఉన్న దేవాలయ దర్శనానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించుకోవడం, లలిత సహస్రనామాలు పఠించడం ద్వారా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని తప్పకుండా చెప్పుకోవచ్చు. మీకున్న సమస్యలన్నీ దూరం అవుతాయని తప్పకుండా చెప్పుకోవచ్చు. మీరు తప్పకుండా అయితే మనం చెప్పుకున్న దేవతారాధన అని మీరు పాటించినట్లయితే కనుక మీ జీవితం ఎంతో సుఖమయంగా మారుతుందని చెప్పుకోవచ్చు. మీరు నిద్ర లేచిన వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోవడం, అలాగే బయటకు వెళ్లే ముందు కుటుంబ సభ్యుల యొక్క, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడం, పెద్దల యొక్క నిర్ణయాలు తప్పకుండా గౌరవించడం ఎంతైనా మంచిదనేది చెప్పుకోవచ్చు. ఎవరికి తొందరపడి హామీలు ఇవ్వకటం అయితే చేయకండి. బయటకు వెళ్ళిన తర్వాత కొత్త వ్యక్తుల పరిచయాలు ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. షూటీ సంతకాల విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి. ఈ రోజున కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నారు. ఈ రోజు కాకుండా ఇంకేదైనా చూసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే భూముల విలువలను, అలాగే భూములకు సంబంధించిన కొనుగోలు విషయంలో కాస్త జాగ్రత్త అనేది తప్పకుండా పాటించడం ఎంతైనా అవసరం. ఈ విధమైనటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల, మీకు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం వల్ల, పిల్లల విషయంలో కూడా మీకు ఎంతైనా కేర్ తీసుకోవడం వల్ల మీ ఆరోగ్య విషయం కూడా అంతా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. తప్పకుండా మనం చెప్పుకున్న దేవతారాధన అంతా మీరు పాటించినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మరొకసారి చెప్పుకుంటున్నాం. లక్ష్మీ కటాక్షం అయితే మీకు తప్పకుండా వరిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఒక రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేది. మా ఉన్న వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. Thanks for watching.